అభిషేకించాడు, ఈనాడు కూడా దేవుని సేవకులుగా ఉన్నటి మనము కూడా దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకనగా దావీదు ఒక మాట దేవుడు ఇచ్చాడు, దావీదు నా హృదయానుసరముడు సేవకుడని కోరుచున్నాడు అనే అంశం మీద ఉదయ కాలంలో మనం మాట్లాడి ఉన్నాం. అలాగే దేవుడు కోరుచున్నవి మన నుండి ఏమిటి అనే అంశం మీద గత 2 రోజుల నుండి కూడా ఈ వాక్యం మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి కూడా కీర్తనలు 78 అధ్యాయము 70 వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ పూర్ణ హృదయముతో ఆయనపై ఆధారపడిన వారిని కోరుచున్నాడు. పూర్ణ హృదయముతో ఆయనపై ఆధారపడే వారిని కోరుచున్నాడంటండి. ఎవరు పూర్ణ హృదయముతో ఆయనపై ఆధారపడాలి? ఎవరికి సాధ్యం పూర్ణ హృదయముతో ఆయనపై ఆధారపడిన? అలాగే ఈనాడు ప్రియ సహోదరులారా, పూర్ణ హృదయముతో దేవుని మనం ఆరాధించాలి, పూర్ణ బలముతో దేవుని స్తుతించాలి, పూర్ణ మనసుతో దేవునిపై మనం ఆధారపడినట్లయితే ఆయన నిజంగా ఈ రాత్రి మనం కోరుచున్నటువంటి కార్యాల్లో మనం ఉంటామని దేవుని పేరిట మీకు మనం చేస్తున్నాం. ఈనాడు పూర్ణ భక్తితో అనేక మంది బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని పైన ఆధారపడినటువంటి అబ్రహాము జీవితం చూసినట్లయితే దేవుడు ఆదరణకర్తగా చేసుకుని పూర్ణ హృదయముతో దేవునిపై ఆధారపడి నడిచాడటండి. అలాగే ఉదయకాల సమయంలో మనం చూస్తే నా హృదయానుసరణటువంటి దావీదు నన్ను కోరుచున్నటువంటి క్రియలు ఇవే అని దావీదు చెప్పిన విధముగా అదే వాక్య ధ్యానం నుండి కూడా దావీదుతో దేవుడు ఇదే మాట్లాడుచున్నాడు. చదవండి 88 అధ్యాయం 70 వచ్చిన ఒకరు చదవండి. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకు ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సహోదరుల, దేవుడు దావీదు మరి తన జీవితంలో ఈ కార్యాలు మనం చూసినట్లయితే మొదటగా తన దాసుడైనటువంటి దావీదును కోరుకున్నాడంటండి. ఉదయకాలం మనం చూసాము, సమూయేలు అనే ప్రవక్త ద్వారా దావీదు అభిషేకించబడాడు. దావీదు అభిషేకించబడిన తర్వాత దేవుని ఎదుట కూడా మహా భయము భక్తి కలివాడిగా దేవుడు కోరుతున్నట్టే దావీదు నడిచాడంటండి. పూర్ణ హృదయముతో దేవుని మీద ఆధారం ఉంచుకొని పూర్ణ బలముతో దేవుని మీద ఆనుకుని ఆయన ఆధారం చేసుకుని క్రీస్తులో బలమైన దాసుడిగా బలమైన సేవకుడిగా దావీదు వాడబడినట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి కూడా ప్రభు నిన్ను నన్ను కోరుచున్నది ఇదే. ఆయన హృదయపూర్వకముగా ఆయన మీద ఆధారపడిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఈనాడు ప్రేమల సహోదరు, ఎవరి మీద నీ ఆధారం ఉంది? నీ హృదయాన్ని ప్రశ్న వేసుకో, ఎవరి మీద నువ్వు ఆధారపడి ఉంటున్నావు? ఒకవేళ నీ బంధువులున్నారని వారి మీద ఆధారపడుతున్నావా? లేదా నీకు సొంత వారు ఉన్నారని వారి మీద మీరు ఆధారపడుతున్నారా? లేదా నా తల్లిదండ్రులు ఉన్నారని మీరు ఆధారపడుతున్నారా? లేదా నా అత్తమామలు ఉన్నారని, లేదా నా భర్త వారు ఒక రిలేషన్
రిలేషన్ వారు ఉన్నారండి, లేదా నా కుటుంబ రిలేషన్ వారు ఉన్నారండి, వారి మీద మీ హృదయపూర్వకముతో వారిని మీరు ఆధారపడి ఉన్నారా? ఒకవేళ ఇటువంటి ఆధారం పడినట్లయితే అది నిజంగా నేను చెప్తున్నది వేస్ట్ అండి. అయితే పూర్ణ హృదయముతో దేవుని మీద ఆధారపడి ఉన్నట్లయితే పూర్ణ బలము మొదటిగా దావీదు దాసుడై దావీదును కోరుకొనెను, గొర్రెల దొడ్డు నుండి అతన్ని విడిపించినటండి. ఆ బానిసత్వం నుండి, ఆ గొర్రెల దొడ్డులో నుండి దావీదును పిలిచెను. ఈనాడు ఎన్నో దొడ్డుల్లో మనం ఉండేవాళ్ళం. ఎందుకు పనికిరానట్టు వాటిగా ప్రజల మధ్యలో మనం ఉండేవారం అండి. అయితే దేవుడు నిన్ను రోజు పిలిచాడు, తన గుణాతిశయము ప్రచుర చేయ నిమిత్తము నిన్ను నన్ను అని పిలిచాడు. అందుకే పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించినటండి. అది నీకొద్దు, వదిలిపెట్టి రమ్మనంతే దేవుడు. దావీదును కోరుకొనిచున్నది ఇదే మాట. ఈనాడు వద్దు అన్నది మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. అమ్మ ఇది తగదు, ఇది తప్పు అన్నా సరే మనం దాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఈనాడు దేవుని బిడలుగా ఉన్నటువంటి నీవు నేను కూడా మనం మార్చుకోవాల్సింది చాలా ఉన్నాయండి. దేవుడు ఏదైతే చెబుతున్నాడో ఆ కార్యం మాత్రం మనం చేయాలి. దేవుడు చెప్పలేనట్టు కార్యాలు మనం చేస్తే నిజంగా నేను చెప్తున్నాను, దేవుని దృష్టిలో మనం బహు శాపగ్రస్తులుగా అయిపోతామండి. అయినప్పటికీ ప్రభు మనకు కనికరించేది కదా దేవుడు. ఈనాడు దేవుడు నిన్ను ఎక్కడి నుండి పిలిచాడు, ఏ స్థాయి నుండి దేవుడు ఏ స్థాయికి నిన్ను రప్పించాడో ఒక్కసారి జ్ఞాపకం. తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతన్ని రప్పించాను. చూసారా, తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై. అంటే మేపుటకంటే ఏంటి? దేవుని మందిరములో, దేవుని సేవలో, దేవుని సన్నిధానంలో వారు వాడబడాలి, దేవుని మార్గంలో నడిపించాలి అని దేవుడు దావీదును మరి యాకోబు తన ప్రజలటువంటి యాకోబు సంతానం వరకును స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేల్ ప్రజల మధ్యనకును మేపుటకై ఆయన అతన్ని రప్పించాను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించినటండి. ఒకే మాట మీద అనుకున్నాడు, దేవుని మీద పూర్ణ హృదయముతో దేవుని మీద ఆధారముచ్చుకుని దేవుడు కోరుకున్నట్టుగానే దావీదు నడుచుట మనం చూస్తున్నాం. ఆ నడుచుట వల్ల దేవుడు గొర్రెలను మేపే వ్యక్తిని ఇక్కడ ప్రజలను మేపే విధముగా, ఇశ్రాయేలు ప్రజలు నడిపే విధముగా, ఇశ్రాయేలు ప్రేమించే వారుగాను యథార్థముగా హృదయానుసడై వారిని పాలించుటలో యథార్థంతో హృదయముడై ఒకే మనసుతో ఉన్నాడండి ఇప్పుడు దావీదు. అలాగే ఈనాడు ఈ రాత్రి కూడా నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఒకే మనసు కలిగి ఉండు. రెండు మనసులు ఎప్పుడు మనకు వద్దండి, ఒక మనసు కలిగి ఉండు. ఆ మనసు ఎటువంటిదంటే దేవుడు ఏదైతే కోరుచున్నాడో అట్టి ఆధారమైనటువంటి మనసును కలిగి ఉండు. ప్రభు అన్నాడు, మీరు ఎంత కాలము రెండు మనసులు గలగవరు ఉంటారని శిష్యులతో దేవుడు చెప్పాడు. అలాగే ఈ రాత్రి కూడా మన ఆలోచనలు రెండు తలంపులుగా ఉంటున్నాయి, మన క్రియలు రెండు తలంపులుగా ఉంటున్నాయి. దయచేసి మీ తలంపులు కావచ్చు, మీ క్రియలే కావచ్చు, మీ ప్రవర్తన కావచ్చు, ఒకే విధంగా ఉండండి. అప్పుడు దేవుడు భలే నమ్మకమైన నా దాసుడా, దాసురాలా అని దేవుడు చెప్తాడండి. అందుకే కింద బాగా మనం చూసినట్లయితే కార్యములు యందు నేర్పరువై వారిని నడిపించెను. కార్యములో నేర్పరువై. ఈనాడు దేవుడు నిన్ను మాదిరిగా ఉంచాడు లోకంలో.
నశించు ఆత్మలను రక్షించుటకై దేవుడు నిన్ను ఒక ఒక మరి ఒక మార్గము విధంగా దేవుడు నిన్ను నెరవేర్చుటకై నేర్పరివై దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడు. ఈనాడు మనం నేర్పిస్తున్నాం. అసలు ఎవరైనా అశ్రద్ధతగా ఉంటే వారిని బలపరుస్తున్నామా? దేవుడు నేర్పరివై నిన్ను దేవుడు ఎన్నుకున్నాడండి. నేర్పరిగా నువ్వు కుటుంబాలు ఉండాలండి, నేర్పరిగా సంఘంలో ఉండాలండి, నేర్పరిగా అనేక మధ్యలో నువ్వు సొల్యూషన్ ఇస్తూ దేవుని మందిరంలో వారిని నడిపించాలండి. నేర్పరువుగా దేవుడు నిన్ను నన్ను ఆయన నడిపిస్తున్నాడంటండి. ఈనాడు దేవుని మాట విన్నవారు, దేవుని మీద ఆనుకున్నవారు ఎన్నడూ పడిపోలేదండి. బైబిల్లో షద్రక్, మెషక్, అబేద్నెగోను గోలువారు ఉన్నారు. వీరందరూ కూడా దేవుని మీద ఆనుకున్నారంట. దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఆ రాజు అంటున్నాడు, ఏయ్ మా మొక్కుతారా లేదా అన్నప్పుడు, మేము మొక్కం, మా దేవుడు మాకు ఆధారంగా ఉన్నాడు. రాజా నువ్వేమి చేసినా దానికన్నా కూడా మీరు సిద్ధమే అన్నాడు. అంటే వీళ్ళ స్తుతి ఆరాధన ద్వారా దేవుని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి దేవుడు వారి మధ్యన దిగి వచ్చారంట అండి. అప్పుడు మేము వేసింది ముగ్గురే కదా, ఈ నాలుగో వ్యక్తి ఎవరు అని వారిని చూస్తూ ఉన్నప్పుడు రాజుకు మాత్రమే కనిపిస్తున్నాడు. వారి దేహములు ఏ మాత్రం గాయమలేదండి. వీళ్ళందరూ కూడా ఎవరి మీద అనుకున్నారంటే దేవుణ్ణి ఆధారం చేసుకుని ఉన్నారు. ఈనాడు ప్రియ సహోదరులారా, చాలా మంది రోగాలతో, చాలా మంది వేదనలతో, చాలా మంది కన్నీరుతో, నిస్పృహలో వీళ్ళు ఉండిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుని ఆధారం చేసుకోలేక. ఈ రాత్రి దేవుని మీద ఆధారపడదామండి. పూర్ణ హృదయంతో దేవుని ఆధారం చేసుకుందామండి. ఆయన కోరుచున్నట్టే ఈ రాత్రి మనము కూడా జీవిద్దాం. పరిశుద్ధ మాటలు దేవుడు దీవించునుగా. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రిని పరిశుద్ధమైన పాదములకి వందనాలు. దేవా, ఈ రాత్రి నిన్న గొర్రెలు కాసినటువంటి దావీదును, ఒక ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు ఒక ప్రజలను, యాకోబు సంతానం వారిని ఒక యథార్థ హృదయుడై వాటిని పాలించుటకును కార్యములు నేర్పుటకై నేర్పడవై దావీదు నడిపించవు తండ్రి. అలాగే ఈ రోజును కూడా మేము ఎవరి మీద ఆనుకోక, మేము ఎవరి మీద ఆధారపడక, నీ యందే ఆధారపడిన ఆయన, నీ యందే మేము ఆధారపడిన ఆయన, నీకు మేము సాక్షులుగా ఉండి మహాకృపను మాకందరికి దయచేయండి అయ్యా. నీవే మా దుర్గముగా ఉన్నావు నాయన. నువ్వు తప్ప ఆధారం ఈ లోకంలో నీవు నాయన. నీవే ఆదరణకర్తవు, నీవే మా కన్నీళ్లు తుడిచే ఆదరణకర్తవు నీవే, మా రోగాలను తుడిచే ఆధారకర్తవు నీవే నాయన. నాయన ఈ లోకంలో ఎవరికి ఆధారం లేరు నాయన. నువ్వే ఆదరణకర్తగా ఉండి నాయన ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. గొప్ప నీ కార్యం నింపండి, అద్భుతకాలను జరిగించండి. నేను విన్న వాక్యము ప్రభా, ఈరోజు ఒక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నువ్వు ఆధారపడి ఉండుమని నువ్వు కోరుచున్నది ఇదే కదా ప్రభా. పూర్ణ హృదయముతో ఆయనపై ఆధారపడిన వారిని కోరుచున్నవుతాను. ఆదరణ పడే వారినే నువ్వు కోరుచున్నవుతాను. ఈనాడు ఎన్నిసార్లు నేను ఆధారం చేసుకోకొనక ఎన్నో మార్గంలో మేము తప్పిపోయింటే మమ్మల్ని క్షమించి నీ రాకడలో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని నిన్నే ఆధారం చేసుకుంటూ నీ కొరకే నువ్వు కోరినట్టే మేము ఉండిలాగను మాకు సహాయం తెచ్చేస్తుందిగా ప్రార్థిస్తూ నజడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి మా పరమ తండ్రి, ఆమె. తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసం నిత్య నిరంతరము సకల పరిశుద్ధులకును నీ దాసులైన మాకును కూడా నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్.